చూద్దాం రండి ఒక్కసారి. ఈ దృశ్యాలను చూడండి. మేఘాలు మన కింద నుంచి ప్రవహిస్తున్నాయి. కొండలపై నుంచి వందల అడుగుల ఎత్తు నుంచి జలపాతాలు దూకుతున్నాయి. చల్లని గాలి, వర్షపు చినుకులు, చుట్టూ కనిపించేది అంతా పచ్చని ప్రకృతి. ఇది ఏ విదేశీ దేశం కాదు, మన భారతదేశంలోనే ఉన్న మహారాష్ట్రలోని అత్యంత అందమైన మాన్సూన్ డెస్టినేషన్లలో ఒకటి లోనావాలా. మా ప్రయాణం శుక్రవారం రాత్రి సుమారు 11 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది. లోనావాలాకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యక్ష రైళ్లు చాలా తక్కువ. అందులోనూ మాన్సూన్ సీజన్లో టికెట్లు చాలా త్వరగా ఫుల్ అయిపోతాయి. అందుకే కనీసం 2 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకోవాలని మా సూచన. ఒకవేళ ఫ్లైట్లో వెళ్లాలనుకుంటే పూణే లేదా ముంబై రెండూ మంచి ఆప్షన్లే. మేము శనివారం ఉదయం పూణే చేరుకుని అక్కడ్నుంచి సుమారు 1400 రూపాయలకు ఒక క్యాబ్ బుక్ చేసుకుని సహ్యాద్రి కొండల మధ్యగా వర్షంతో తడిసిన అందమైన రోడ్ల మీదుగా ఉదయం 10:30 లోనావాలా చేరుకున్నాం. నిజంగా చెప్పాలంటే పూణే నుంచి లోనావాలా ప్రయాణమే మా వీకెండ్కు ఒక అద్భుతమైన ప్రారంభాన్ని ఇచ్చింది. లోనావాలా చేరుకున్న వెంటనే ముందుగా మేము బుక్ చేసుకున్న హోటల్ చంద్రలోకి వెళ్ళాం. నిజంగా చెప్పాలంటే ఈ హోటల్ని ఎంపిక చేయటానికి మేము చాలా రీసెర్చ్ చేశాం. రివ్యూలు, లొకేషన్, కుటుంబానికి అనుకూలమా, సౌకర్యాలు ఎలా ఉన్నాయి అన్నీ చూసిన తర్వాతే ఈ హోటల్ను ఫైనల్ చేశాం. మా అనుభవంలో ఫ్యామిలీతో వెళ్లేవారికి ఇది చాలా మంచి ఎంపిక. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే హోటల్ లోనావాలా బస్టాండ్కు ఎదురుగానే ఉంటుంది. ఆటో స్టాండ్ కూడా అక్కడే ఉండటంతో ఎక్కడికైనా వెళ్లడం చాలా సులభంగా అనిపించింది. మా రూమ్ ప్యాకేజీలో ఉచిత బఫే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. అంతేకాదు హోటల్లోనే మంచి వెజిటేరియన్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇది 2 రోజుల పాటు మాకు చాలా ఉపయోగపడింది. ఫ్రెష్ అయిపోయిన వెంటనే మా మొదటి రోజు ప్రయాణాన్ని ప్రారంభించాం. మొదటి రోజు ఖండాలా లేక్, రాజ్మచ్చి వ్యూ పాయింట్, వాగ్జాయ్ మాతా ఆలయం మరియు సన్సెట్ పాయింట్ ఈ 4 ప్రదేశాలు కవర్ చేయటానికి ఆటో డ్రైవర్ వెళ్ళిరావటానికి మొత్తం 600 రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా మంచి డీల్. మా మొదటి గమ్యం ఖండాలా లేక్. వర్షాకాలంలో ఈ సరస్సు చుట్టూ పచ్చని కొండలు, మేఘాలు, చల్లని గాలి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి వచ్చిన వెంటనే సిటీ లైఫ్ మొత్తం వెనక్కి వదిలేసిన అనుభూతి కలిగింది. కొద్దిసేపు అక్కడ అందాలను ఆస్వాదించిన తర్వాత మేము రాజ్మచ్చి వ్యూ పాయింట్ వైపు బయలుదేరాం. రాజ్మచ్చి వ్యూ పాయింట్ లోనావాలాలో అత్యంత అందమైన వ్యూ పాయింట్లలో ఒకటి. వర్షంలో చుట్టూ కనిపించే పచ్చని సహ్యాద్రి కొండలు, లోయలు, మేఘాలు, ఇక్కడ్నుంచి కనిపించే దృశ్యాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రతి కొద్ది నిమిషాలకు మేఘాలు వచ్చి మొత్తం వ్యూనే కప్పేస్తాయి. మళ్లీ కొద్దిసేపటికి అదే ప్రకృతి మరో అందమైన రూపంలో కనిపిస్తుంది. కెమెరా ఎంత అందంగా చూపించినా ఈ అనుభూతిని ప్రత్యక్షంగా చూస్తేనే దాని అసలు అందం తెలుస్తుంది. ఆ తర్వాత మేము వాగ్జాయ్ మాత ఆలయానికి వెళ్ళాం. కొండల మధ్యలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ చిన్న ఆలయం స్థానిక ప్రజలకు ఎంతో విశ్వాసానికి కేంద్రం. ప్రకృతి మధ్యలో కొన్ని నిమిషాలు ప్రశాంతంగా గడపడానికి ఇది చాలా మంచి ప్రదేశం. సాయంత్రం మేము సన్సెట్ పాయింట్కు చేరుకున్నాం. కానీ మాన్సూన్లో ప్రతిరోజు సూర్యాస్తమయం కనిపించకపోవచ్చు. మేఘాలు, పొగమంచు మొత్తం ఆకాశాన్ని కప్పేస్తాయి. అయినా అక్కడి వాతావరణం, చల్లని గాలి, చుట్టూ వినిపించే వర్షపు శబ్దం అక్కడ గడిపే ప్రతి నిమిషాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. అక్కడి నుంచి మా తదుపరి గమ్యం మాప్రో గార్డెన్. లోనావాలా వెళ్ళి మాప్రోను చూడకుండా వస్తే ట్రిప్ పూర్తి కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి ప్రత్యేకత కేవలం షాపింగ్ కాదు,
విజిటర్స్ కోసం చాలా ఉత్పత్తులను ఉచితంగా టేస్ట్ చేసే అవకాశం ఇస్తారు. మేము కూడా వివిధ రకాల జ్యూసులు, సిరప్స్ మరియు ఇంకా కొన్ని ఉత్పత్తులను టేస్ట్ చేశాం. కొనాలా వద్దా అనే నిర్ణయం రుచి చూసిన తర్వాతే తీసుకోవచ్చు. అదే మా ప్రత్యేకత. ఇక్కడ చిన్నపిల్లల కోసం అందమైన గార్డెన్, కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కుటుంబంతో వచ్చేవాళ్లు ఆరామంగా 1 గంట వరకు గడపొచ్చు. కానీ మాకు బాగా నచ్చింది మాత్రం ఇక్కడి ఫుడ్ కోర్ట్. తాజా ఐస్ క్రీమ్స్, శుభ్రంగా తయారు చేసిన ఫుడ్, చాలా మంచి వాతావరణం. మేము కూడా ఒక ఐస్ క్రీం ట్రై చేశాం. నిజంగా చెప్పాలంటే వర్షంలో, చల్లని గాలిలో ఆ ఐస్ క్రీం రుచి ఇప్పటికీ గుర్తుంది. మ్యాప్రో గార్డెన్ నుంచి తిరిగి హోటల్ చంద్రలోక్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ మరో మంచి విషయమేమిటంటే హోటల్కు కేవలం 1 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలోనే మరిన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. అందుకే మళ్లీ పెద్ద సైట్ సీయింగ్ ఆటో తీసుకోకుండా లోకల్ ఆటోలో సుమారు 100 రూపాయల చొప్పున ఈ ప్రదేశాలను కవర్ చేశాం. మొదటిగా మేం వెళ్ళింది సునీల్ సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంకి. లోపలికి వెళ్లగానే చాలామంది ప్రముఖుల మైనపు విగ్రహాలు కనిపిస్తాయి. వాటిలో మాకు బాగా నచ్చినవి సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. వాటి దగ్గర ఫోటోలు తీసుకోవడం చాలా మంచి అనుభవంగా అనిపించింది. కుటుంబంతో వెళ్లేవారికి, పిల్లలకు ఈ ప్రదేశం తప్పకుండా నచ్చుతుంది. ఆ తర్వాత మేం వెళ్ళింది నారాయణీ ధామ్. నిజంగా చెప్పాలంటే ఈ ఆలయం మా మొత్తం లోనావాలా ట్రిప్లో అత్యంత ప్రశాంతమైన ప్రదేశం. ఆలయంలోకి అడుగుపెట్టగానే ఒక ప్రత్యేకమైన ప్రశాంతత మనసుకు అనిపిస్తుంది. దేవతల అలంకరణ చాలా అందంగా ఉంటుంది. ప్రాంగణం చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న గోశాల కూడా చూడదగ్గ ప్రదేశం. రోజంతా ప్రకృతి అందాలను ఆస్వాదించిన తర్వాత కొన్ని నిమిషాలు ఈ ఆలయంలో గడపటం మా మొదటి రోజుకు ఒక అందమైన ముగింపును ఇచ్చింది. ఆ తర్వాత మేము లోనావాలా లోకల్ మార్కెట్కు వెళ్ళాం. అక్కడ ఎటు చూసినా ఒకే పేరు కనిపిస్తుంది, చిక్కీ. ఎందుకంటే లోనావాలా అంటే చిక్కీకి ప్రసిద్ధి. కానీ ఒక చిన్న సూచన, కొనే ముందు అధికారిక షాపులేనా, తయారీ తేదీ ఏమిటి, క్వాలిటీ ఎలా ఉంది, ఒక్కసారి తప్పకుండా చూసుకోండి. మేము కూడా కొన్ని చిక్కీలు మరియు చాక్లెట్స్ కొనుగోలు చేశాం. రోజంతా తిరిగిన తర్వాత మళ్లీ హోటల్ చంద్రలోక్కు చేరుకున్నాం. బయటకు వెళ్లకుండా హోటల్లోనే డిన్నర్ ఆర్డర్ చేశాం. నిజంగా చెప్పాలంటే ఇక్కడి భోజనం మాకు చాలా బాగా నచ్చింది. రుచిగా, శుభ్రంగా, కుటుంబంతో వచ్చిన వాళ్లకు చాలా మంచి ఎంపిక అని చెప్పొచ్చు. మరుసటి రోజు మధ్యాహ్నం మా రిటర్న్ ట్రైన్ ఉండటంతో త్వరగా నిద్రపోయాం. ఎందుకంటే మా లోనావాలా ట్రిప్లో అత్యంత అందమైన రోజు ఇంకా మొదలు కాలేదు. మరుసటి రోజు ఉదయం 7:30 లేచి హోటల్లోని ఉచిత బఫే బ్రేక్ఫాస్ట్ను ఆస్వాదించాం. ఉదయం 8:30కు 2,300 రూపాయలకి ఒక ఆటో బుక్ చేసుకున్నాం. ఈరోజు మా లక్ష్యం 3 ప్రదేశాలు: టైగర్ పాయింట్, లోహగఢ్ కోర్ట్ మరియు భాజే వాటర్ఫాల్. ముందుగా చాలామంది వెళ్లే భూషీ డ్యాంకు వెళ్లాలనుకున్నాం. కానీ వీకెండ్ కావడంతో అక్కడికి వెళ్లే రహదారి మొత్తం భారీ ట్రాఫిక్తో నిండిపోయింది. ఒక నిర్ణయం తీసుకున్నాం, భూషీ డ్యాంను ఈసారి స్కిప్ చేసి మిగతా ప్రకృతి అందాలను ఆస్వాదిద్దామని. కొన్ని ప్రదేశాలు ఫోటోలలో అందంగా కనిపిస్తాయి, మరికొన్ని వీడియోలలో అద్భుతంగా కనిపిస్తాయి. కానీ కొన్ని ప్రదేశాలు మాత్రం మన కళ్లతో చూస్తేనే వాటి అసలు అందం తెలుస్తుంది. టైగర్ పాయింట్ అలాంటి ప్రదేశమే. మేము టైగర్ పాయింట్ చేరుకునే సమయానికి ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. చుట్టూ దట్టమైన మేఘాలు, చల్లని గాలి. కొన్ని క్షణాల్లోనే మొత్తం వ్యూ పొగమంచులో కనిపించకుండా పోయింది. నిజంగా చెప్పాలంటే లోనావాలాలో ఎప్పుడు వర్షం వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే మాన్సూన్లో వస్తే రెయిన్ కోట్ లేదా గొడుగు తప్పకుండా తీసుకురండి.
మేము సుమారు 30 నిమిషాలు అక్కడే గడిపాం. వర్షాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిని చూస్తూ ఆ క్షణాలను మనసులో దాచుకున్నాం. టైగర్ పాయింట్ నుంచి మా తదుపరి గమ్యం చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన లోహగఢ్ కోట. నిజంగా చెప్పాలంటే వర్షంలో ఈ కోటను చూడటం మా మొత్తం ట్రిప్పులో అత్యంత అందమైన అనుభవం. ఈ కోట సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు ఇలా ఎన్నో రాజవంశాలను చూసిన ఈ కోట తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు పాలనంలో మరాఠా సామ్రాజ్యానికి అత్యంత కీలకమైన దుర్గంగా మారింది. సూరత్ యుద్ధం తర్వాత సంపాదించిన సంపదను కూడా ఈ కోటలోనే భద్రపరిచినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే లోహగఢ్ కేవలం ఒక ట్రెక్కింగ్ స్పాట్ కాదు, చరిత్ర, ప్రకృతి, అడ్వెంచర్ ఈ మూడు కలిసిన ఒక అద్భుతమైన అనుభవం. మేము కూడా వర్షంలోనే రాతి మెట్లపై నెమ్మదిగా నడవడం ప్రారంభించాం. ఒకవైపు పచ్చని కొండలు, మరోవైపు లోతైన లోయలు, మధ్యలో దట్టమైన పొగమంచు. కొన్ని చోట్ల ఎదురుగా వస్తున్నవాళ్లు కూడా సరిగ్గా కనిపించలేదు. ప్రతి అడుగు ఒక కొత్త అనుభూతి, ప్రతి మలుపు ఒక కొత్త దృశ్యం. చివరికి శిఖరానికి చేరుకున్నాం. అక్కడ కనిపించిన దృశ్యం మాటల్లో చెప్పడం నిజంగా చాలా కష్టం. మేఘాలు మన కింద నుంచి ప్రవహిస్తున్నాయి. చల్లని గాలి ముఖాన్ని తాకుతోంది. చుట్టూ కనిపించేది అంతా పచ్చని సహ్యాద్రి కొండలు మాత్రమే. ఆ క్షణంలో మేము భూమిపై ఉన్నామా లేక మేఘాల మధ్య నిలబడ్డామా అనే అనుభూతి కలిగింది. నిజంగా చెప్పాలంటే ఈ ఒక్క అనుభవం కోసమే మళ్లీ లోనావాలాకు రావచ్చు. కిందకు దిగిన తర్వాత వర్షంలో ట్రెక్కింగ్ చేసిన అలసటతో వేడివేడి మ్యాగీ తిన్నాం. ఆ చల్లని వాతావరణంలో ఆ మ్యాగీ రుచి ఇప్పటికీ గుర్తుంది. కొన్ని జ్ఞాపకాలు పెద్ద ఖర్చులతో రావు. ఇలాంటి చిన్న చిన్న క్షణాలతోనే జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆ తర్వాత మా చివరి గమ్యం భాజే వాటర్ఫాల్. వర్షాకాలంలో ఈ జలపాతం చాలా అందంగా ఉంటుంది. కానీ వీకెండ్ కావడంతో చాలా రద్దీగా ఉంది. నిలబడి ప్రకృతిని ఆస్వాదించేంత స్థలం కూడా లేకపోయింది. సుమారు 15 నిమిషాలు అక్కడ గడిపి మళ్లీ హోటల్కు తిరిగి వచ్చాం. ముందుగానే హోటల్లో లగేజ్ లాకర్ సౌకర్యం ఉండటంతో చెక్అవుట్ చేసిన తర్వాత కూడా లగేజ్ గురించి ఎలాంటి టెన్షన్ లేకుండా మా డే 2 ట్రిప్పును పూర్తి చేయగలిగాం. ఇది మాకు చాలా ఉపయోగపడిన ఒక మంచి ట్రావెల్ టిప్. హోటల్కు వచ్చి లగేజ్ తీసుకుని కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న లోనావాలా రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. కానీ మా ప్రయాణం ఇంకా ముగియలేదు. హోటల్ నుంచి కేవలం 1 కిలోమీటర్ నడిస్తే లోనావాలా రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. వర్షాకాలంలో ఈ చిన్న రైల్వే స్టేషన్ కూడా చాలా అందంగా కనిపించింది. కొద్దిసేపటికే మా రైలు పూణే వైపు ప్రయాణం ప్రారంభించింది. నిజంగా చెప్పాలంటే లోనావాలా నుంచి పూణే వరకు ఈ రైలు ప్రయాణాన్ని ఎవరూ మిస్ అవ్వకూడదు. కిటికీ బయట ఒకవైపు పచ్చని సహ్యాద్రి కొండలు, మరోవైపు వర్షంలో ఉప్పొంగుతున్న చిన్న చిన్న జలపాతాలు, మేఘాలతో నిండిన లోయలు, వర్షంలో మెరిసే రైల్వే పట్టాలు. ప్రతి కొన్ని నిమిషాలకు కొత్త కొత్త దృశ్యాలు మనసును కట్టిపడేస్తాయి. మొత్తం ప్రయాణంలో మా చూపు కిటికీ బయట నుంచి ఒక్కసారి కూడా తిప్పుకోలేకపోయాం. కొన్ని ప్రయాణాలు గమ్యస్థానం వల్ల గుర్తుండిపోతాయి, మరికొన్ని ఆ ప్రయాణ మార్గం వల్ల గుర్తుండిపోతాయి. లోనావాలా నుంచి పూణే వరకు ఈ రైలు ప్రయాణం మా కోసం అలాంటి ఒక అందమైన జ్ఞాపకం.
ఇప్పుడు మా లోనావాలా వీకెండ్ ట్రిప్కు మొత్తం ఎంత ఖర్చయిందో చూద్దాం. హైదరాబాద్ నుంచి వెళ్లి రావడానికి ఇద్దరి ట్రైన్ టికెట్లకు సుమారు 6,000 రూపాయలు ఖర్చయింది. మేము బస చేసిన హోటల్ చంద్రలోక్ ఒక రాత్రి బసకు సుమారు 6,000 రూపాయలు. ఈ ప్యాకేజీలో ఉచిత బఫే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. పూణే నుంచి లోనావాలాకు క్యాబ్ మరియు 2 రోజుల ఆటో ఛార్జీలు కలిపి సుమారు 3,000 రూపాయలు. ఆహార ఖర్చు రోజుకు ఒక్కొక్కరికి సుమారు 300 రూపాయలు. సునీల్ సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి 200 రూపాయలు. చిక్కీ మ్యాప్రో ఉత్పత్తులు, చాక్లెట్స్ షాపింగ్ కోసం సుమారు 500 రూపాయలు. మొత్తంగా చూస్తే ఇద్దరు వ్యక్తులు సుమారు 16,500 రూపాయల నుంచి 17,000 రూపాయల మధ్యలో చాలా మంచి లోనావాలా వీకెండ్ ట్రిప్ను పూర్తి చేయవచ్చు. మీరు కూడా మాలాగే వీకెండ్లో ఈ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే ఈ ఇటెనరీని ఫాలో అవ్వండి. శుక్రవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరండి. శనివారం ఉదయం లోనావాలా చేరుకుని హోటల్లో చెక్-ఇన్ చేయండి. ఆ తర్వాత ఖండాలా లేక్, రాజ్మచ్చి వ్యూ పాయింట్, వాగ్జాయ్ మాత ఆలయం, సన్సెట్ పాయింట్, మ్యాప్రో గార్డెన్, సునీల్ సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియం, నారాయణి ధామ్, లోకల్ మార్కెట్ను కవర్ చేయండి. ఆదివారం ఉదయం హోటల్లో బఫే బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేయండి. ఒక ముఖ్యమైన విషయం, హోటల్ చంద్రలోక్ లగేజ్ లాకర్ సౌకర్యం కూడా ఇస్తుంది. కాబట్టి మీ రిటర్న్ ట్రైన్ సాయంత్రం ఉంటే లగేజ్ను హోటల్లోనే ఉంచి టెన్షన్ లేకుండా టైగర్ పాయింట్, లోహగఢ్ కోట్, భాజే వాటర్ఫాల్ను చూసి తిరిగి వచ్చి లగేజ్ తీసుకుని రైల్వే స్టేషన్కు వెళ్ళొచ్చు. ఈ చిన్న ప్లానింగ్ మా ట్రిప్ను చాలా సులభంగా మార్చింది. మా వర్క్ బ్రేక్ టిప్స్. మాన్సూన్లో వస్తే రెయిన్కోట్ లేదా గొడుగు తప్పకుండా తీసుకురండి. ట్రైన్ టికెట్లు కనీసం 2 నెలల ముందే బుక్ చేసుకోండి. వీకెండ్లో భూషీ డ్యాంకు వెళ్లే ముందు ట్రాఫిక్ పరిస్థితి ఒకసారి చూసుకోండి. లోకల్ ఆటోలు మాన్సూన్లో బైక్ కంటే మంచి ఎంపిక. చిక్కీ కొనేటప్పుడు అధికారిక షాపుల నుంచే కొనండి. ఇప్పుడు మా వర్క్ బ్రేక్ డైరీస్ వర్డిక్ట్. ప్రకృతి అందాలు, కుటుంబంతో వెళ్ళడానికి బడ్జెట్, మాన్సూన్ అనుభవం, ఫోటోగ్రఫీ, వీకెండ్ ప్లానింగ్. మా మొత్తం రేటింగ్ 9.8/10. నిజంగా చెప్పాలంటే లోనావాలా కేవలం ఒక హిల్ స్టేషన్ కాదు, ఒక వీకెండ్లో మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన అనుభవం. శుక్రవారం రాత్రి హైదరాబాదు నుంచి బయలుదేరి సోమవారం తెల్లవారుజామును ఇంటికి చేరుకుని మళ్ళీ మీ పనిని కొత్త ఉత్సాహంతో ప్రారంభించచ్చు. బహుశా అందుకే దీనిని పర్ఫెక్ట్ వర్క్ బ్రేక్ ట్రిప్ అని అంటాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన వీకెండ్ ట్రిప్స్ కోసం వర్క్ బ్రేక్ డైరీస్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో చెప్పండి, మీరు లోనావాలాకు వెళ్ళారా? వెళ్తే మీకు ఏ ప్రదేశం బాగా నచ్చింది? లేదా మా వీడియో చూసిన తర్వాత మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? మరో అందమైన వీకెండ్ ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూద్దారండి.